నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ సిటిజన్స్కి గుడ్ న్యూస్ చెప్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన అయితే విడుదలైతే చేసిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రైల్వే రిజర్వేషన్లో కొత్త రూలు ప్రాధాన్యత వారికి అంటున్నారు. రైల్వే రిజర్వేషన్ బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్ను అమలు చేసింది. లోయర్ బెర్తుల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్తులను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే ఈ నిబంధన తెలియజేస్తుంది. ఇక పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్తును బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్తులు కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇక ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపుల లభ్యతకు లోబడి ఉంటాయి. అయితే ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపాదికన లోయర్ బెర్తులు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. ఇక లోయర్ బెర్తులు అవసరమైన ప్రయాణికులు రైల్వే టికెట్ ఎగ్జామినేషనర్ టీటీఈను సంప్రదించవచ్చని, లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారందరూ కూడా ప్రయాణంలో ఈ ఇబ్బందులు పడకుండా సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి ఏదైతే భారతీయ రైల్వే ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.